వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి నేను 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మరి మనందరి ఆశ తపన 10 సంవత్సరాలు ఆవిరైపోయి, నిధులు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జూరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిందే. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైనింగ్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకొని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో వచ్చి 2015 జూన్ 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరువెన రిజర్వాయర్ కోసం పునాదులు వేశారు. 3 సంవత్సరాల్లో నీళ్లు బారిస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయింది, నీళ్లు బారలేదు. పారకపోగా హడావిడిగా ఎన్నికల కంటే ముందు ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంప్ ఆన్ చేసిండు, నీళ్లు బారిచ్చామో చూసుకోండి, ఇక అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి. నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి ఆ పంప్ కూడా ట్రయల్ రన్ లాగానే ఆన్ చేసి మళ్ళీ ఎమ్మటే బంద్ చేశారు. బంద్ చేసి మొత్తం నేను పాలమూరు రంగారెడ్డి పూర్తయిపోయింది, మహబూబ్నగర్ జిల్లాలో సస్యశ్యామలంగా నీళ్లు బారుతున్నాయి, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో పాత కథల్లో, చందమామ కథల్లో అద్భుతమైనటువంటి అభూత కల్పనలు సృష్టించి అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వచ్చేసి అనుభవించండి అని చెప్పారు.